ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ఒక పవర్ ఆయనే. గైస్ ప్రెజెంట్ సరికి ఇడుపులపైలో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా వస్తున్నారు జగన్ సార్ని కలవడం కోసం. ఓకే, కొంతమంది పల్నాడు నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇంకా చూసుకుంటే చాలా మంది వస్తున్నారు. పెద్దవాళ్ళు, ముసలివారు అందరూ కూడా వస్తున్నారు అనమాట. సో ఇంకొక 8:30 నుంచి 9:30 మధ్యలో జగన్ సార్ వచ్చే అవకాశం ఉంది. పులివెందుల నుంచి అయితే బయలుదేరతారంట. ఓకే, ఎక్కడ కూడా కంటిన్యూగా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తూనే ఉండండి. జగన్ సార్ మీకైతే లైవ్ లో చూపిస్తాను ఈరోజు మన వీడియోలో. ఈ అన్న వాళ్ళు వచ్చేసరికి పల్నాడు నుంచి వచ్చారంట, ఈ బాబాయ్ వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి వచ్చారంట. సో చాలా అంటే చాలా దూరం నుంచి వచ్చారు జగన్ సార్ దగ్గర నుంచి చూడాలని చెప్పేసి. ఓకే, గాయస్ ఇక్కడ మేము చాలా హ్యాపీగా లోపలికి వెళ్తుంటే పోలీసులు మమ్మల్ని ఆపేశారు. లోపలికి కూడా ఇంకా పర్మిషన్ లేదని చెప్పారు. లేదు సార్, మేము చాలా దూరం నుంచి వస్తామండి, వినుకొండ అటు మార్కాపురం చాలా దూరం నుంచి వస్తామని చెప్పేసి అంటే మా పై సార్తో మాట్లాడిన తర్వాత చెప్తామని చెప్పేసి అన్నారు. సరే, వాళ్ళ పై అధికారులతో మాట్లాడిన తర్వాత అయితే కన్ఫర్మ్ చేసి పంపించమన్నారంట. సో మేమైతే చాలా హ్యాపీగా అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలామంది ప్రజలు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే వచ్చాము, కానీ మాకంటే ముందు అక్కడ చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారన్నమాట. సో మరి వాళ్ళు ఇంకా ఎర్లీగా వచ్చి ఉంటారు. సో మొత్తానికైతే ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం చుట్టుపక్కలంతా కొండల మధ్యలో అయితే వైఎస్ఆర్ ఘాట్ అయితే ఏర్పాటు చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే చాలామంది ప్రజలైతే మొత్తం కూడా జగన్ సార్ కోసం అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జగన్ సార్ ఎప్పుడు వస్తారని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు అనమాట. సో నేను అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ అందరూ ఒకేసారి వస్తారని చెప్పేసి అనుకున్నాను, కానీ అలాగేం జరగలేదు గాయస్. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి. ఎవరు వస్తారా ఫస్ట్ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను నేను. కానీ కొద్దిసేపటి తర్వాత అయితే విజయం గారు వచ్చారనమాట. సో విజయం గారు వచ్చిన తర్వాత వెంటనే లోపలైతే ప్రేయర్ స్టార్ట్ చేశారు. ప్రేయర్లో పాల్గొన్నారు విజయం మేడం గారు. ఆ తర్వాత వచ్చేసరికి కొద్దిసేపటి తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయిన కొంచెం సేపటి తర్వాత భారతీ మేడం గారు వచ్చారు. సో భారతీ మేడం గారు, కొందరు పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళ పేర్లు నాకు తెలియవు. భారతీ మేడం గారు వచ్చిన కొద్దిసేపటి తర్వాత నేను అనుకున్నాను షర్మిల మేడం అండ్ అలాగే జగన్ సార్ ఇద్దరు కలిసి వస్తారేమో అనుకున్నాను, కానీ నా అంచనా మొత్తం తప్పు అయిపోయింది. తర్వాత జగన్ సార్ వచ్చారు కొద్దిసేపటి తర్వాత. జగన్ సార్ వచ్చిన కొద్దిసేపటికి మొత్తం ఒక పెద్ద తుఫాన్లా వచ్చేసారు భయ్య. ఆయన వెనకాల దాదాపు ఒక 40-50 కార్లు అయితే వచ్చేసాయి. మొత్తం పెద్ద తుఫాన్లా వచ్చింది. అప్పుడు దాకా పోలీసులు అందరూ కూడా క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగారు. జగన్ సార్ వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పడిపోయారు, క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఒకసారిగా తుఫాన్ లాగా వచ్చేసరికి అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అనమాట వాళ్ళందరికీ కూడా. సో మొత్తానికైతే జగన్ సార్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చాలా దగ్గర నుంచి చూసి షేక్ హ్యాండ్ ఇచ్చాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒకసారి కూడా చూడలేదు. 1-2 సార్లు తాడేపల్లి ప్యాలెస్ గుంటూరు దగ్గర ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు, కుదరలేదు అనమాట. సో మొత్తానికైతే వైఎస్ఆర్ ఘాట్లో జగన్ సార్ని చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది.
సార్ వచ్చి కొద్దిసేపు ఉన్నారు. కొద్దిసేపు ఉన్న తర్వాత ప్రేయర్లో కొంచెంసేపు పాల్గొని వెంటనే తిరిగి వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే జగన్ సార్ కార్లు తిరిగి రివర్స్ వెళ్ళే టైంకి షర్మిల మేడం గారి కార్లు అయితే లోపలికి వచ్చాయి. సో ఇద్దరైతే ఎదురెదురు పడ్డారన్నమాట. సో ఇప్పుడు షర్మిల మేడం గారు అయితే లోపలికి వస్తున్నారు. చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. దయచేసి అందరూ గమనించండి. మహానేత కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి ఎంతో ప్రేమాభిమానాలతో చేరి వచ్చినటువంటి మీ అందరికీ డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబ పక్షంగా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకై వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని నామముల కంటే ఉన్నతమైన రూపులతో శరాబులతో నిత్యము నాయన కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త సృష్టిని నాయన నీ నోటి మాట చేత కలగజేసి ప్రభా సమస్తమును నీతితోను న్యాయముతోను పరిపాలించుతున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. సర్వశక్తి మంత్ర సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, అల్ఫా ఒమేగా ఆదియు అంతమునైన వాడా నీకు స్తోత్రములు. పునరుత్థానములు జీవమునైన వాడా నీకు స్తోత్రములు చెల్లించండి. ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ దేవుడా, మీరే నాయన మా మధ్యలో సంచరించండి. స్తోత్రాలు ప్రార్థన వరకు మీ సంధించండి. మీ పరిశుద్ధ సైన్య సమూహంతో మా మధ్యలో దిగండి. సమస్త జరిగించాలి. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భజన చేయించుకున్న భక్త బాలకులైన కీర్తన ఆడుతున్న సాంగ్ నంబర్ 217 217. మోషే ఇశ్రాయేలీయుల భయంకర కార్యముల విషయంలోనూ
యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన వంటి మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది